హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఈరోజు అయితే నేను షాపింగ్కి వెళ్తున్నా. ఎందుకు ఏంటి అనేది ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈరోజైతే నేను చాలా రోజుల తర్వాత షాపింగ్కి వెళ్తున్నా. ఎందుకు అంటే అది మా టోనీ గారి బర్త్డే. సో వాడి కోసం ఇప్పుడు వాళ్ళకి బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. నేనైతే ఇప్పుడు మా స్కూల్ నుంచి వచ్చా. సో ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్, కొంచెం డల్గానే ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో పర్మిషన్ అడిగా, హాఫ్ డే లీవ్ తీసుకుందాం అనుకున్నా కానీ బట్ అంత నీడ్ లేదనిపించేసి నేను పర్మిషన్ మీద వచ్చేసా. అయితే ఇంకా వెళ్ళటం ఒక షాప్కి వెళ్ళాము. ఇంకా అక్కడే వీడికి బట్టలు తీసుకున్నాడు. అది కూడా జస్ట్ 15 minutesలో సెలెక్ట్ చేశాడు. నాకైతే మైండ్లో ఇంకా బ్లాక్ అయిపోయింది. అసలు 15 minutesలో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి, అన్ని షాపులు ఉంటాయి కదా, ఇంకో షాప్ తిరుగుదామంటే లేదు. వెళ్ళిన ఒక్క షాప్లోనే ఎప్పుడు ఇంత వెళ్ళిన ఒక్క షాప్లోనే చూస్తాడు, సెలెక్ట్ చేస్తాడు. సో నాకు మా వారికి ఎప్పుడు చూసినా షాపింగ్ విషయంలో ఇదే వాదులాట. ఇంకా షాప్స్ ఉన్నాయి కదా, తిరిగి చూద్దామని నేను అంటా, కానీ ఫాస్ట్గా షాపింగ్ అయిపోనిచ్చుకోవాలి అని మా వారు అంటారు. సో ఈ విషయంలో మాకు ఎప్పుడు వాదులాట జరుగుతూనే ఉంటుంది. అయితే ఇంకా వాడి కోసం ఫస్ట్ షాపింగ్ చేసేసి ఇంకా తర్వాత అంటే మళ్ళీ తర్వాత తీసుకునే వస్తువులు చాలా బరువు ఉంటాయి కాబట్టి ఫస్ట్ వీడికి షాపింగ్ బట్టలు చేసేస్తే ఓ పని అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కానీ రేపు బర్త్డేకి కావాల్సిన వస్తువులు కానీ తీసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ బట్టలు షాపింగ్ చేసినాము. ఇంకా నాకైతే అస్సలు నచ్చలేదు. నేనైతే ఇంకా గమ్ము కూర్చుండిపోయా. ఇంకా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు అక్కడ. ఇంకా తర్వాత ఇంకా నేను ఎంతో బతిన్లాడి ముఖమంతా మెత్తగా పెట్టుకుంటే తప్ప ఇంక మళ్ళీ నన్ను ట్రెండ్స్కి తీసుకువెళ్ళాడు అనమాట. ట్రెండ్స్కి తీసుకెళ్ళి సరే పో, ఇంకా ముఖమంతా నల్లగా పెట్టుకున్నావు, ఏం కావాలో తీసుకోపో నీ కొడుక్కే అని చెప్పి అక్కడ అన్నాడు. కానీ ఏం లాభం, వెళ్ళినా కానీ ఏం లేవు, అన్నీ గర్ల్స్కే ఉన్నాయి. ఏంటో అసలు ఈ ట్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు చూసినా ఎక్కువ గర్ల్స్కే ఉంటాయి, బాయ్స్కి మాత్రం ఎక్కువ ఉంటాయి. ట్రెండ్స్ అనే కాదు, ఎక్కడైనా అంతే. బాయ్స్కి తక్కువ ఆప్షన్స్ ఉంటాయి, గర్ల్స్కి అయితే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. నాకు అదొక్కటి నాకు అడ్డా ఎందుకల్లా వచ్చినామో మళ్ళీ ట్రెండ్స్కి అనిపించింది. ట్రెండ్స్లోకి నేను ఉండింటే మళ్ళీ ఇంకో డ్రెస్ కూడా కొట్టేసేదాన్ని ఖచ్చితంగా మా టోనీ కోసము. అయితే ఇంకా ఇక్కడ తెలిసిన వాళ్ళు వచ్చింటే వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నా, వీడియో తీస్తున్నాయని. సో వాళ్ళు కొంచెం నవ్విస్తూ ఉన్నారు. ఇంకా మా టోనీకి కూడా కొంచెంసేపు అటా వాళ్ళతోటి ఆడుకొని ఇంకా ఎమ్మట ఒక 2 dresses మా వారు వెళ్ళి ట్రయల్ చేసేసి వచ్చేసినాం. ఇంకా వెంటనే మళ్ళీ స్మార్ట్ పాయింట్కి వెళ్ళాము. మాకేమో టైం కొద్దిగా ఉంది, ఎందుకంటే మళ్ళీ నైట్ అయితే మాత్రము లాంగ్ జర్నీ కాబట్టి మాది ప్రాబ్లం అవుతుంది జర్నీస్. ఇప్పుడు అందులో అసలు జర్నీ సేఫే కాదు. సో అందుకని ఇంకా వెంటనే ట్రెండ్స్లో చూసుకున్నాం. ఇంకేం మంచిగా అనిపించాలా, ఇంకా ఏమి దారి లేక కాంప్రమైజ్ అయిపోయా. మీరు కూడా ఎంతైనా ఎప్పుడైనా బట్టల విషయంలో కాంప్రమైజ్ అవుతారా? నేనైతే అస్సలు అవ్వను. కాకపోతే ఇంకా అప్పుడప్పుడు తప్పదు అనిపిస్తుంది. అదే మనం ఆడవాళ్ళమైతే ఏదైనా డ్రెస్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక 10 షాపులు తిరుగుతాము. అందరూ ఏం మనకైతే తెలియదు. మా ఆయన అయితే మాత్రము ఒక్క షాప్కి తీసుకెళ్తాడు, అక్కడ ఏమున్నాయి వాటిలలో చూసుకొని సెలెక్ట్ చేసుకోమంటాడు. సో ఆ విషయంలో ఎప్పుడు ఇద్దరికి వాదులాటే. మీకు కూడా ఎంతైనా షాపింగ్ విషయంలో ఎప్పుడు వాదులాట జరుగుతుంటుందా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే ఇక్కడ షాపింగ్ మాల్లో మేమైతే ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసినాం మా టోనీతోటి. సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి తీసుకొని వాడిని మిడ్నైట్ సర్ప్రైజ్ చేయాలని చెప్పి సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి తీసుకున్నాం అనమాట. అది వాడి నుంచి దాచలేక ఎంత అల్లాడామో. వాడిని తీసుకోకుండా వెళ్ళొచ్చు, కానీ వాడి బట్టల సైజ్ చూడాలంటే వాడిని తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. సో అందుకని ఇంకా వాడిని తీసుకొని వెళ్ళినాము. ఇంకా అక్కడైతే ఇంకా ట్రాలీ అది వాడే జరుపుతానంటా ఉన్నాడు, బాస్కెట్. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా నేను కూడా ఏమీ వాడిని అబ్జెక్షన్ చేయలేదు. సరే వాడు యాక్టివ్గా తిరుగుతుండే కదా, తిరగనీలే అని చెప్పి వెళ్తే పాపం అప్పుడే వాళ్ళు అన్నీ సర్దుకుంటున్నట్టున్నారు కాబట్టి కొంచెం ఇరుకుగా అనిపించింది. ఇంకా దాని తర్వాత ఇంకా ఇంట్లోకి ఏమేమి సరుకులు కావాలో అవి తీసుకుందాం అనుకున్నాం, కానీ వద్దు, ఈ స్మార్ట్ పాయింట్లో తీసుకుంటే మాత్రం ఎక్కువ బిల్ అయిపోతుంది, వాడి షాపింగ్ వరకు వాడికి ఏం కావాలో అది మాత్రమే తీసుకోనంటే నేను మీకు ఎండింగ్లో చెప్తాను చూడండి. అయితే ఇంకా వాడికి మేము ఏ గిఫ్ట్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నాం. నార్మల్గా బొమ్మలు అట్లాంటి కార్స్ అట్లాంటివి తీసుకుంటే అప్పటికి యూజ్ చేస్తాడు, అవి కొద్ది రోజులు ఆడుకుంటాడు, ఇంకా తర్వాత పక్కన పడేస్తాడు. అదే ఏదైనా యాక్టివిటీ లాగా వాడికి నీడ్ ఉన్నది అలాంటి ఏమన్నా తీసుకుంటే, కలర్స్ కానీ బుక్స్ కానీ అలాంటి ఏమన్నా తీసుకుంటే వాడికి కొంచెం యాక్టివిటీ లాగా మైండ్కి కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఇక్కడ చూస్తూ ఉన్నా. సో మా వారికి కూడా అదే చెప్తున్నా. మేము ఇంకా ఇవి 2 ఉంటే ఇవి 2 చూస్తున్నాము, ఏవి తీసుకుందామా అని చెప్పి ఇంకా ఫైనల్ చేస్తున్నాం అనమాట. బొమ్మ తీసుకుందామా ఏది తీసుకుందామని. అయితే
గిఫ్ట్ మాత్రం హైడ్ చేయలేక చచ్చిపోయినాం. ఎందుకంటే వాడు ఎప్పుడు వాడి కోసం ఏం తీసుకున్నాం అని చూస్తూ ఉంటాడు. పిల్లలు అంతే కదా, వాళ్ళ కోసం ఏం తీసుకున్నామని ఎక్కువ ఇంట్రెస్ట్తో చూస్తూ ఉంటారు. సో అది మేము వాడి నుంచి హైడ్ చేయలేకపోయినాం అసలుకి. ఇంకా ఇక్కడ ఇది క్లాక్ ఉంటే అది చూస్తున్నాం మేము, అలారంది. అదైతే మళ్ళీ బ్యాటరీస్ వేయాలా ఎందుకులే అని చెప్పి పక్కన పడేసినాము. అయితే షాపింగ్ మాల్లోకి వెళ్తే మాత్రం అసలు టైమే తెలియదు. అసలు ఎన్నింటికి బయటకు వచ్చాము కూడా అర్థం కాలేదు మాకైతే. ఆల్మోస్ట్ అక్కడే మాకు ఒక 1.5 hour పోయిందని అయితే నేను అనుకుంటున్నా. అసలు బట్టలకు కూడా అంత షాపింగ్ చేయలేదు మేము. స్మార్ట్ పాయింట్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా 1/2 hour అయింది. ఇంకా నాకు అందులో వాటర్ బాటిల్ ఒకటి కావాలి. నేను September 5కి ఒక చాటికి వెళ్తున్నా ఒక్కదాన్నే. అదేంటో నేను అప్కమింగ్ వ్లాగ్లో చెప్తాను, చూడండి. అయితే ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్ కావాలని చెప్పి నేను చూసుకుంటున్నా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వాటర్ బాటిల్ తీసుకోవాలని, బట్ కుదరడం లేదు. సో అందుకని ఇంకా ఈరోజు అయితే తీసుకోవాలి, ఎట్టలేదన్నా మళ్ళీ నాకు బయటికి వెళ్తే చాలా అవసరం అని చెప్పి ఇంకా ఈరోజు ఒక వాటర్ బాటిల్ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయా. అయితే గాజు తీసుకున్నా, ఇంకా అది పగులితే మాత్రం ఇంక అంతే నా కథ. ప్రతిసారి నేను వాటర్ బాటిల్స్ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళిన ఏ కొత్త వాటర్ బాటిల్ ఉన్నా తీసుకుండేస్తా. సో అందుకని ఇంక ఈసారి ఇది పగులితే మాత్రం ఇంకా తీసుకోని అని చెప్పి మా వాడిని బతిలాడించుకొని ఇంకా ఆ వాటర్ బాటిల్ ఒక్కటి సెలెక్ట్ చేసుకొని వచ్చేసి, ఆ వాటర్ బాటిల్ విషయంలో కూడా నేను చాలా షేప్ సెలెక్ట్ చేసుకున్నా. కానీ మా వారు బట్టల విషయంలో ఒక 15 minutes పట్టింది. హౌ ఇట్స్ పాసిబుల్ అనిపించింది నాకైతే. మీరు చెప్పండి, అసలు 15 minutesలో ఒక డ్రెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, అది పాసిబుల్ అయినా చెప్పండి. నేనైతే ఏదైనా తీసుకునేటప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా ప్రైస్ చూస్తా. ఆ ప్రైస్ చూసి ఆ ప్రైస్ మనం పెట్టగలం అంటేనే తీసుకుంటా. హెచ్చులకు పోయా లేదంటే ఓవర్కి పోయి నేనైతే ప్రైస్ ఎక్కువ పెట్టదలుచుకోను. మన సిచ్యువేషన్ కూడా చూసుకోవాలి కాబట్టి. నాకు 100 రూపీసే నేను పెట్టాలనుకున్నా కాబట్టి నేను అక్కడికి వెళ్ళి 100 రూపీస్లోనే నేను వాటర్ బాటిల్ తీసుకున్నా. ఎక్కడైనా తిరుగు స్మార్ట్ పాయింట్లో మా వాడు కరెక్ట్గా ఈ కిడ్స్ సెక్షన్ మాత్రం గుర్తుపెట్టుకొని కిడ్స్ సెక్షన్కి తీసుకొస్తాడు. అయితే ఆల్రెడీ వాడికి గిఫ్ట్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొకటి వద్దు అని చెప్పి అందులో వాడి బొమ్మలు కూడా ఏమంతగా లేవు. ఇంకా అందుకని ఏం బొమ్మలు ఏం తీసుకోవాలా, ఇంకా నీరును మాత్రమే తీసుకొని ఇంటికి వచ్చాము. అప్పటికే చాలా టైం అయింది. బర్త్డే షాపింగ్ వీటి కోసము మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 4 o'clockకి వెళ్తే ఇప్పుడు టైము 7:30 కరెక్ట్గా. ఏమేమి తీసుకున్నామో చూపిస్తా. ఫస్ట్ అయితే చూపించాను, ఫస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా స్పెషల్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి వాడి బర్త్డేకి, దానికి వాడి రోజుకి ఏమేమి కావాలో అవి తీసుకున్నా. కూరగాయలు రేపు గెట్స్ వస్తారు వాళ్ళ కోసం ఇవి. నెక్స్ట్ నేను వేరే చట్కి వెళ్తున్నా రేపు వీడి బర్త్డే అయిపోయాక. సో నాకు కూడా వాటర్ బాటిల్ లేదని చెప్పి తీసుకున్నా. అస్సలు అయితే స్మార్ట్ పాయింట్లో ఒక 12 ఐటమ్స్ తీసుకుని ఉంటాం, దానికే 800 దాటిపోయింది. నేనైతే షాక్. ఇంకా అది కూడా చూపిస్తా ఏమేమి తీసుకున్నాను. ఈ కార్న్ 2 తీసుకున్నా, 14 రూపీస్ అంటే ఇవి 2 పెట్టినాను. నెక్స్ట్ ఇలా పెన్సిల్స్ లేవంటే పెన్సిల్స్, సోపు, పేస్ట్, ఇది చాయ్ పత్తా ఒకటి తీసుకున్నా. ఇలా ఇది వీటి వరకు ఇంకొకటి ఇదిగోండి, ఇవి బాస్మతి రైస్ ఒకటి, ఇంకొకటి లీటరు పెరుగు డబ్బా తీసుకున్నాను నేను. వీటి వరకే 800 దాటిపోయినా. నేనైతే ఫుల్ షాక్. నాకు అనిపించింది బయట షాపింగ్ చేయడం బెటర్ అని. వర్తా కాదా మీరు చూసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. రేపు నా బర్త్డే కాబట్టి చాక్లెట్స్ యాజ్ యూజువల్గా. సో చాక్లెట్స్ మంచడానికి మెలడీ చాక్లెట్స్ తీసుకున్నాను నేనైతే. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా రేపు బిర్యానీ చేయాలి కాబట్టి బిర్యానీలోకి ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తము ఇవన్నీ వీడియో నేను మీకు బర్త్డే రోజు బర్త్డే వ్లాగ్ కూడా తీసి పోస్ట్ చేస్తా. సో మీరు కూడా ఆ బర్త్డే వ్లాగ్ కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పోస్ట్ చేసినామంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి స్మార్ట్ పాయింట్లో మార్కెట్ చేయడం అంత వర్త్ కాదేమో ఏదైనా అని అనిపించింది నాకైతే. ఇటు వరకు మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.